ఏపీలో వాలంటీర్ల రాజీనామా హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుగానే పేర్కొంది. అనుకున్నట్లుగానే ఈసీ ఆదేశాలు వచ్చిన 2 రోజుల తర్వాత ప్రక్రియ ప్రారంభమైంది. చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయడం ఇష్టం లేకపోయినా వైసీపీ నేతల ఒత్తిడితో రాష్ట్రంలో పలుచోట్ల రాజీనామాలు చేయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరో రాజీనామాలు చేసిన వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా పెట్టుకునే వెసులుబాటు ఉంది. ఎన్నికల బూతులతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందని అధికార వైసీపీ భావిస్తోంది. ఏపీలో వాలంటీర్ల రాజీనామా వెనక పెద్ద హైడ్రామా నడుస్తోంది. నిన్నటి వరకు నేరుగా 50 ఏళ్లకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించారు వాలంటీర్లు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంతో వారి సేవలను వినియోగించుకోవడానికి వీల్లేదని, వారికి ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లోని అధికారులు పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. వాలంటీర్లు పావులుగా ఉపయోగించి ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలంటూ వైసీపీ నేతలు హుకుం జారీ చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో 400 మంది ఒకేసారి రాజీనామా చేశారంటే వారిపై ఏ స్థాయిలో అధికార పార్టీ నేతల ఒత్తిడి పనిచేసిందో అర్థమవుతోంది. అయితే వారు రాజీనామాలు చేస్తోంది వైసీపీ నాయకుల ఆదేశం మేరకని భావిస్తున్నా ఈ రాజీనామాలను ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరిస్తున్నారనే విషయాన్ని గుర్తించడం లేదు. దీంతో వీరి రాజీనామాలు ఆమోదించవద్దని విపక్ష టీడీపీ నేతలు అధికారులు కోరుతున్నారు. ఒకే ఫార్మాట్ లో మూకుమ్మడిగా చేస్తున్న రాజీనామాల వెనక ఎవరి ఒత్తిడి ఉందో విచారణ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్లియర్ గా కనబడింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లుగా కొనసాగొద్దని చెప్పలేదుగా. మీరు వాలంటీర్లుగా ఉండండి, అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ అయితే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామని సీఎం నుంచి గ్రామస్థాయి నేతల వరకు గతంలో భారీ ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో వారి సేవలు వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. వాలంటీర్ పదవికి రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేస్తే నెలకు 15,000 వరకు జీతం ఇస్తామని వైసీపీ నేతలు ఆశ చూపారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు సామూహిక రాజీనామాలు చేయటం చర్చనీయాంశంగా మారాయి. వారు ఇప్పుడు నేరుగా వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారన్న టాక్ పలు నియోజకవర్గాల్లో వినపడుతోంది. మరోవైపు రాజీనామాలు చేసిన వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా పెట్టుకునే వెసులుబాటు ఉంది. ఎన్నికల బూత్లలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అధికార వైసీపీ భావిస్తోంది. వాలంటీర్లతో రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని వైసీపీ చూస్తోందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. తాజాగా మచిలీపట్నంలో సగానికి సగం మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడంతో మరికొంతమంది ఆ దిశగా వెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచడానికి కారణం వారు తమ పార్టీ కార్యకర్తలే అని గతంలో చెప్పటమే అని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు.